హలో గైస్, బ్యాక్ టు యూఎస్ అనమాట. సో నేను యూఎస్ వచ్చేసాను మళ్ళీ. సో నేనైతే ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నేను చాలా రోజులైంది ఒక వ్లాగ్ అప్లోడ్ చేసి అన్ని షార్ట్ వీడియోసే అప్లోడ్ చేస్తున్నాను. సో నా ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే చాలామంది నేను ఇండియా వెళ్ళేటప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి, వెళ్ళాలా వద్దా, రిస్క్ ఎందుకు, అది ఇది అని చెప్పి. అండ్ నేను ట్రాన్స్ఫర్ అయిన స్టూడెంట్ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని చెప్పి ఈ డౌట్స్ అన్నీ అయితే ఈ వీడియోలో క్లారిఫై చేద్దామని అనుకుంటున్నాను. అందుకే మెయిన్ రీజన్. ఎందుకంటే వెళ్ళొచ్చిన తర్వాత చాలామంది నా ఫ్రెండ్స్ కాల్ చేయడం అడగడం జరిగింది. సో ఇలానే చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, అందుకనే మెయిన్ రీజన్ అయితే అది. నేను ట్రాన్స్ఫర్ అయినా సరే మనం ఇండియా వెళ్ళి రావచ్చు. నేను వెళ్ళాను, నేను వచ్చాను, సేమ్. నాకైతే ఏ క్వశ్చన్స్ పడలేదు, అలానే మీకు పడతాయని లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సపరేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మీ ఎక్స్పీరియన్స్ అన్ని మీరు నాతో షేర్ చేసుకోండి. నా ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ నాలాగే మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు కదా గాయస్ ఇండియా వెళ్ళే ముందు. నేనైతే లిటరల్గా ఎంతమంది ఒక్కొక్కరు వద్దు, నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యావు కదా, రిస్క్ ఎందుకు, మళ్ళీ వెళ్తే మళ్ళీ రాలేవు, అది ఇది అని చెప్పి చాలా డౌట్స్ పెట్టారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను డిసైడ్ చేసుకున్నాను, ఎలా అయినా సరే ఏదైతే అదైంది రిస్క్ చేసి వెళ్దామని చెప్పి. సో అది మీ చేతిలో ఉండిద్ది. మీరు భయపడి అది ఆగిపోతే ఇంకేం లేదు. ఒకవేళ ఎలా అయినా సరే వెళ్ళాలి అనుకుంటే యూ క్యాన్. మీ దగ్గర డాక్యుమెంట్స్, ప్రాపర్ రీజన్స్, వాళ్ళైతే ఏ క్వశ్చన్ అడిగినా మీరు ప్రాపర్ కాన్ఫిడెంట్తో చెప్తే చాలు. సో మనం స్టూడెంట్ కదా గాయస్, మనం మాస్టర్స్ అవ్వక ముందు వెళ్ళి రావచ్చు. ఇట్స్ ఓకే. మాస్టర్స్ అయిపోయిన తర్వాత అది ఇంకో థింగ్ అనమాట. అవ్వక ముందు అవ్వచ్చు. నాది ఇంకా సెమిస్టర్ అవ్వలేదు, నాది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో దట్ ఈ ముందే వెళ్ళాలి అనుకున్నాను. సరే ఏదైతే అదైంది, నేను ఆన్సర్ చెప్పగలను అని చెప్పి అనిపించింది కాబట్టి వెళ్ళొచ్చాను. సో నేనైతే అన్నిటికీ డిసైడ్ అయ్యే వెళ్ళాను గాయస్. నాకైతే కాలేజ్ నుంచి మెయిల్ రావడం వల్ల నేను రీషెడ్యూల్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేనైతే 55 days ఉందాం అనుకున్నాను, కానీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి కాబట్టి నా ఫ్లైట్ని ఒక 10 days ముందు రీషెడ్యూల్ చేసుకొని ఉన్నాను. నాదైతే కతార్ ఎయిర్లైన్స్ అనమాట. నాకు లే ఆఫ్ వచ్చేసి దోహాలో అయింది. సో అందరికీ బాయ్ బాయ్ చెప్పి ప్యాకింగ్ స్టార్ట్ చేసి ఇంకా అలా వచ్చేసాను అనమాట. దోహాలో 9 hours గాయస్. పిచ్చి లేచిపోయింది. ఇంకా ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగాను, ఆ గోల్డ్ షాపులు మొత్తం తిరిగి అన్నీ ఎక్స్ప్లోర్ చేశాను. అయిపోయిన తర్వాత లిటరల్గా నేను త్వరగా దిగిపోయాను అనమాట ఫ్లైట్. అండ్ కతార్ ఎయిర్లైన్స్ గురించి తెలిసిందే కదా, నేను ఆల్రెడీ దాని గురించి వ్లాగ్ పెట్టాను. ఫుడ్ చాలా బాగుండిద్ది, ఫుడ్ ద బెస్ట్ అనమాట. సో అండ్ నా ఫ్లైట్ అయితే 10:30కి ల్యాండ్ అవ్వాలి, నేను 10కే ల్యాండ్ అయిపోయాను. సరే ఇమిగ్రేషన్ త్వరగా అయిపోయింది కదా అని చెప్పి అనుకున్నాను. అండ్ ఇమిగ్రేషన్ వచ్చేసి 1.5 hour గాయస్. ఆ లైన్లో నించొని బాబోయ్ అనిపించింది. ఇంకా ఒక పక్క లోపల టెన్షన్ అనమాట, ఏమైద్ది ఏం క్వశ్చన్స్ పడతాయి అని చెప్పి. సో 1.5 hour లైన్లో నించున్న తర్వాత ఫైనల్లీ నా టర్న్ అనమాట. అండ్ ఫస్ట్ ఏం అడిగారంటే, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే ఇండియా నుంచి వస్తున్నాను అని చెప్పాను. అండ్ ట్రావెల్ I-20 ఇంపార్టెంట్, ట్రావెల్ I-20 అడిగారు, ఇచ్చాను. యూనివర్సిటీ పేరు అడిగారు, చెప్పాను. అండ్ ఏమన్నా క్యాష్ క్యారీ చేస్తున్నావు అని అడిగారు. లేదు నేనేం క్యాష్ క్యారీ చేయట్లేదు అని చెప్పాను. గోల్డ్ ఏమైనా తీసుకొచ్చావా అని అడిగారు, లేదు అని చెప్పాను. అంతే. నాకు ఈ 4 questions పడ్డాయి, ఎక్కువ క్వశ్చన్స్ కూడా పడలేదు. మీరు ట్రాన్స్ఫర్ అయినా సరే కాలేజ్ నుంచి ఇమిగ్రేషన్లో ఏ ప్రాబ్లం ఉండదు. మీ దగ్గర ప్రాపర్ రీజన్ ఉంటే వాళ్ళకి చెప్పడానికి, అండ్ మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు. అండ్ అందరికీ ఈ క్వశ్చన్ పడిద్దని లేదు, నాకైతే పడలేదు. మేబీ మీకు పడితే మీకు దగ్గర ప్రాపర్ రీజన్ ఉంటే మీ కోర్స్ గురించి చెప్పచ్చు, మీరు ఎందుకు మారారు. లేకపోతే ట్రావెల్ I-20 కంపల్సరీ ఉండాలి. మీరు ట్రావెల్ I-20 ఇండియా వెళ్ళిన తర్వాతైనా అప్లై చేసుకుంటే ఒక 4-5 days అండ్ 1 week లోపల వచ్చేస్తుంది. ట్రావెల్ I-20 వెళ్ళేటప్పుడు అవసరం లేదు, బట్ రిటర్న్ మనం రావాలంటే ఇక్కడ ఇమిగ్రేషన్లో కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ నా ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా వచ్చేసాను. అండ్ మీరైతే టెన్షన్ పడకండి గాయస్, ఎవరైతే ఇండియా వెళ్దాం అనుకుంటున్నారో హ్యాపీగా వెళ్ళొచ్చేసేయండి. మీ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే అండ్ ఆన్సర్ అయితే ప్రాపర్గా ఇవ్వండి. అండ్ ఇమిగ్రేషన్ అనేది ఒక్కొక్క ఏరియాని బట్టి కూడా ఉంటుంది, ఒక్కొక్క స్టేట్ని బట్టి. కొంతమంది కాలిఫోర్నియాలో స్ట్రిక్ట్ అంటారు, టెక్సాస్ అటు సైడ్ ఈజీ అంటారు, అలా చెప్పలేము. అండ్ నేనైతే న్యూయార్క్లో దిగాను. న్యూయార్క్ జేఎఫ్కే అంత స్ట్రిక్ట్ అన్నారు. నాకైతే ఏం పడలేదు. నాకైతే ట్రావెల్ I-20 ఉంది, ప్రాపర్గా అడిగిన దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాను, డాక్యుమెంట్స్ చూపించాను, వచ్చేసాను. సో అలానే ఏదైతే చెప్తామో అది కాన్ఫిడెంట్తో చెప్తే చాలు. కొంచెం తడబడుతూ అలా చెప్తే వాళ్ళకి డౌట్ వచ్చేది మన వల్లే వస్తుంది.
సో అంతే, ఎవరైతే ఇండియా వెళ్తున్నారో వాళ్ళు ఆల్ ది బెస్ట్, బాగా ఫుల్గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి రండి. అసలు ఇండియాలో ఉన్నంత వరకు టైమే తెలియలేదు గాయస్. అసలు అలా డేస్ ఎలా అయిపోయినాయి అంటే 15 సెకండ్స్ అలా అలా అయిపోయినాయి. ఇక్కడేమో స్లోగా వెళ్తాయి, అక్కడేమో ఫాస్ట్గా అయిపోయాయి. నాకైతే అక్కడి నుంచి రావాలనే అనిపించలేదు, కానీ తప్పదు కదా, అంతే. సో ఈ చిన్న వ్లాగ్ అంతే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి, నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను. ఓకేనా? Bye. See you in the next vlog.